भक्तिर्महेशपदपुष्करमावसन्ति कादम्बिनीव कुरुते परितोषवर्षं सम्पूरितो भवति यस्य मनस्तटाका స్తబ్జన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్. దైవభక్తి శివుని పదమనే గగనమున ఉండి అంబుదమాల వలె ఆనంద వృష్టిని వర్షించుచున్నది. ఎవ్వని మానసమనే చెరువు ఆవానతో పూరింపబడుతోందో అట్టి మనుజుని పుట్టిక అంతా సస్యము, అంతా పండును. అస్యమైనది ఫలింపదు. బుద్ధిస్థిరా భవితుమీశ్వరపాదపద్మా సక్తావధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణదర్శనకీర్తనాది సమ్మోహితైవ శివమంత్రజపేన వింతే. భర్తకు దూరమైన భార్య ఎలా అయితే భర్తను చేరడానికి తొందరపడుతుందో అలానే ఈశ్వర ధ్యానం చేస్తున్న నా మనసు ఈశ్వర మంత్ర జపము చేత మోహాన్ని చెంది నిశ్చలతను పొందడానికి నీ ధ్యానము, కీర్తన మొదలైన వాటిని గూర్చి తలుస్తూ ఉందయ్యా. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోడవధూమివ. శివ, ఓ సర్వేశ్వర, నిన్ను సేవించే పనులయందు తెలియజేయబడినది వినయంతో కూడింది, మేలైన బుద్ధి కలిగింది, చక్కని పట్టు కలది అయిన ఈ నా మనస్సును మంచి మాటలతో నూతన వధువులా నన్ను ఉద్ధరించవయ్యా. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్వత్రము సంభోతేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం మే మనశ్చింతయా తే తల్లోచనగోచరం కురు విభోః స్తేన సంవాహయే. శివ, ఓ శంకర, ఎల్లవేళలా మునుల హృదయాలనే కమలపత్రాల యందు తిరుగుతూ ఉన్న నీ చరణములు గట్టి తలుపుల్లాంటి యమధర్మరాజు వక్షస్థలాన్ని ఎలా తన్నిందయ్యా. నీ రెండు పాదాలు చాలా శుతిమెత్తనవైనవి కదా అని నా మనసు తలుస్తోంది. ఓ శంభో, నీ చరణాలను నాకు కనిపింపచేసిన నా చేతితో సంవాహనం చేస్తానయ్యా. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతిమా ద్రక్ష్యాయై గిరిసీమ్ని కోమలపద న్యాసపురాభ్యాసితా నో చే దివ్యగృహాంతరస్సు మనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయసత్సు శిలాతలేషు నటనం సంభో కిమర్థం తవ. ఓ గౌరీ వల్లభ, శివ, వీడి పుట్టును, వీడి హృదయం కఠినమైంది, దీని మీద ఎలా తిరగాడుతును అని ఆలోచిస్తున్నావేమో. నన్ను కాపాడే కొరకు నీ చరణాలను కొండ ప్రదేశాల యందు ఉంచడానికి ముందే అలవాటు చేసుకున్నావేమో. అలా కాకపోతే గొప్ప గృహాలు, పుష్పశయ్యాలు, సైకతాలు మొదలైన బోలెడివి ఎన్నో ఉండగా నువ్వు పాషాణ ప్రదేశాల యందు నటనలు చేయడం ఎందుకు? కఠినమైన నా హృదయంలో నడవడానికి రాళ్ళపైన నడవడం అలవాటు చేసుకున్నావని ఇక్కడ భావము. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో విందాం.